బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యేగా ఉన్న తన్నీర్ హరీష్ రావు తండ్రి మృతి చెందారు సత్యనారాయణ గారు. మరి సత్యనారాయణ గారి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ రావు సంతాపాన్ని తెలియజేశారు. ఇంటికి ఆయన ఫోన్లో పరామర్శించి తర్వాత ఇంటికి కూడా వెళ్ళారు. మరి ఈ మృతి బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలవరాన్ని అయితే కలిగించింది. ఎందుకంటే ప్రస్తుతము ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోన చాలా ఉత్కంఠగా వీళ్ళందరూ కూడాను దానికి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించిన ప్రచారాల్లోనే అలాగే ఈ పనుల్లో ఉన్న నేపథ్యంలో ఈ రకంగా జరగడం అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త కలవరాన్ని కలిగించిందని చెప్పుకోవాలి. మరి తండ్రి మృతి పట్ల హరీష్ రావు కాస్త మానసిక ఆందోళనకి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా రాజకీయాల్లోని కొన్ని సలహాలు సూచనలు కూడా అందించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒకేసారి తండ్రి మృతి చెందడంతోనే ఆయన కూడా కలవరానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోని కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు ఇంటిని పరామర్శించారు. ఇంటికి వెళ్ళి సానుభూతిని తెలియజేశారు. అలాగే తన బావతో తనకున్న అనుబంధాన్ని అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ చూసాము. సత్యనారాయణ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలంటూ ఆయన ప్రార్థించారు. అలాగే సమాచారం తెలిసిన వెంటనే కూడాను హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించి అనంతరము ఇంటికి కూడా చేరుకున్నారు కుటుంబ సభ్యులందరూ, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడాను. మరి ఇదే నేపథ్యంలోన హరీష్ రావు గారి తండ్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంతాపాన్ని తెలియజేశారు. మరి ఫోన్ ద్వారా హరీష్ రావు గారితో మాట్లాడి ఆయన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్లో జగన్కున్న ఖాతా ద్వారా ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. సత్యనారాయణ గారు ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మరి పలువురు నాయకులందరూ కూడాను హరీష్ రావు గారి తండ్రికి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. నాయకులు అలాగే ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడాను సత్యనారాయణ గారి మరణం పట్ల అయితే మాత్రము సంతాపాన్ని తెలియజేసిన పరిస్థితిని అయితే చూసాం. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే హరీష్ రావు గారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సత్యనారాయణ గారి పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసమైన క్వీన్స్ విల్లాస్ లో కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడాను వారి సందర్శనార్థం అక్కడైతే పార్థివ దేహాన్ని ఉంచినట్లుగా తెలుస్తుంది. మరి అంత్యక్రియలు మధ్యాహ్నం ఇప్పుడు ఫిలిం నగర్ లో మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియల కార్యక్రమంలోనే హరీష్ రావు గారు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడాను హరీష్ రావు గారు వెంటే చేదోడు బోదోడుగా ఉన్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది.